ఛాంపియన్ ట్రోఫీకి ముందు టీమిండియాలోని సీనియర్ ఆటగాళ్లు అలానే కొత్త ఆటగాళ్లు అందరూ కూడా అద్భుత ఫామ్ను అందిపుచ్చుకుని బాగా అదరగొడుతూ దూసుకుపోతున్నారు. ఇది టీమిండియాకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. ముఖ్యంగా రెండవ వన్డేలో చాలా కాలం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించడం అన్నిటికంటే అతి పెద్ద న్యూస్. ఎందుకంటే రోహిత్ శర్మ ఒక్కసారి ఫామ్ అందుకుంటే ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాడో గతంలో చాలా సందర్భాల్లో చూసాం. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో రోహిత్ శర్మ సరిగ్గా ఆడితే ప్రత్యర్థులకు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అంత సత్తా ఉన్న రోహిత్ శర్మ గత కొంతకాలంగా తన ఫామ్ను కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. కానీ రెండో వన్డేలో రోహిత్ ఆడిన తీరు చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. అంత అద్భుతంగా బ్యాటింగ్ చేసి అబ్బురపరిచాడు. ఇక సరిగ్గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం గురించి ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, చాలా కాలం తర్వాత రోహిత్ శర్మ ఇంత అద్భుతమైన ఫ్లోలో బ్యాటింగ్ చేయడాన్ని చూస్తున్నాను. గత కొంతకాలంగా తాను ఎదుర్కొంటున్న విమర్శలకు సెంచరీతో సరైన సమాధానమైతే రోహిత్ చెప్పాడు. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, సరిగ్గా ఛాంపియన్ ట్రోఫీకి ముందు రోహిత్ శర్మ తన ఫామ్ని అందుకోవడం ప్రత్యర్థులను చాలా ఇబ్బంది పెట్టనుంది. రోహిత్ శర్మ ఒక్కసారి గనుక ఫామ్లోకి వస్తే పవర్ ప్లేలో టీమిండియా స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లిపోతుంది. ఇది టీమిండియాకు చాలా ఉపయోగకరంగా మారుతుంది. ప్రస్తుతం టీమిండియాలో కనబడుతున్న అతిపెద్ద లోపం రోహిత్, కోహ్లీ ఆడకపోవడమే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ తన ఫామ్ని అందిపుచ్చుకున్నాడు. ఇన్ని రోజులు విమర్శకులందరూ రోహిత్ శర్మను విమర్శలతో ఏకిపారేశారు. కానీ వాళ్లకు తెలియకుండా వారు చేసిన విషయం ఏంటంటే, ఒక నిద్రపోతున్న సింహాన్ని లేపారు. ఇక ఛాంపియన్ ట్రోఫీలో ఈ సింహం చేసే విధ్వంసాన్ని తట్టుకోవడం ఏ జట్టుకైనా కష్టమవుతుంది. హిట్ మ్యాన్ అన్ని జట్లను వేటాడడం పక్కా. ఎవ్వర్నీ వదిలిపెట్టడు. రోహిత్ శర్మకు ఖచ్చితంగా ఐసీసీ కప్ గెలవాలనే కసి ఉంది. రోహిత్ కల నిజమైనా ఆశ్చర్యపోనవసరం లేదు అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. హిట్ మ్యాన్ గురించి పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.